హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి పేరు ప్రకారం. సో ఈ రీడింగ్ చూసుకోండి. సో వాళ్ళ పేరు ప్రకారంగా అసలు వీళ్ళు మీతో జెన్యున్గా ఉన్నారా? వీళ్ళని నమ్మవచ్చా? వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఏంటి? మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. సో 3 పైల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 గ్రూప్స్ ఉన్నాయి. మీ వ్యక్తి పేరు ప్రకారంగా మీరు చూస్ చేసుకోవాలి. సో ఈ వ్యక్తి నిజంగానే మీతో జెన్యున్గా ఉన్నారా? వాళ్ళు అసలు ఏం ఆశిస్తున్నారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం అనమాట. ఓకే, సో మీరు మెడిటేట్ చేయండి, లేదంటే వీడియో పాజ్ చేసుకోండి. సో మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, మీ వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి నేను షఫుల్ చేస్తున్నప్పుడు. సో ఖచ్చితంగా మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ లేదంటే హైప్ కామెంట్ చేస్తే కనుక మీ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, సో మీకు అందరికీ తెలుసు టారో రీడింగ్ అంటే ఎనర్జీ బేస్డ్ రీడింగ్. సో ఎనర్జీస్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి అందులో రీడింగ్లో వచ్చే పాజిటివిటీ కూడా మన లైఫ్లోకి వస్తుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో గ్రూప్ నెంబర్ 1 ఎవరైతే గ్రూప్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో, లేదంటే మీ వ్యక్తి పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా గ్రూప్ నెంబర్ 1 వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ద ఫూల్, అండ్ ఇది వ్యూవర్ యొక్క పార్ట్నర్ ఎనర్జీ. ఓకే, సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే టైం స్టాంప్స్ పెట్టగలిగితే పెట్టండి. ఎందుకంటే నాకు అది వీడియో రికార్డ్ చేస్తున్నాను కానీ తర్వాత టైం ఉండట్లేదు నాకు. సో మీరు ఎవరైనా కనుక టైం స్టాంప్స్ పెట్టగలిగితే చాలా చాలా గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే అందరికీ అంత ఓపిక ఉండదు కదా, అన్ని పైల్స్ చూసే అంత ఓపిక ఉండదు. సో మీరు టైం స్టాంప్స్ ఎవరైనా కొంచెం ఓపిక చేసుకొని పెడితే కనుక చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి ముందుగానే. ఓకే, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో గ్రూప్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ పర్సన్ పేరు ఏ నుంచి హెచ్ వరకు ఉంటే కనుక మీ ఎనర్జీ ఏంటంటే మీరు చాలా ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు, న్యూ స్టార్ట్ కోరుకుంటున్నారు, ఫ్రెష్ స్టార్ట్. సో ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, ఒక రిస్క్ తీసుకొని అయినా దేవుడి పైన భారం వేసి ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళాలి, గుడ్డిగా నమ్మాలి అనిపిస్తుంది మీకు. ఓకే, సో మీరు కూడా పెద్దగా అంటే ఎక్కువగా ఏమి కమిట్మెంట్ అలాంటిది ఏమి ఆలోచించట్లేదు. ఏదో ఒకలాగా మనకి మేమిద్దరం కలిసి ఉంటే చాలు, మేమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు, ఆ హ్యాపీ మూమెంట్స్ ఉంటే చాలు, ఇద్దరు అట్లీస్ట్ ఫ్రెండ్లీగా ముందుకు వెళితే బాగుండు అన్నట్టుగా మీకైతే ఉంది. మీ వ్యక్తికి ఎలా ఉందంటే వాళ్ళు తన ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలి అనుకోవటం లేదు. ఎందుకంటే తనలో చాలా నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు, లేదంటే ఎడిక్షన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా వేరే వాళ్ళతో సంబంధం ఉండొచ్చు. సో అదేంటంటే వాళ్ళు మీకు చెప్పాలనుకోవట్లేదు, మీకు తెలియాలి అనుకోవట్లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అన్నీ సీక్రెట్గా పెట్టారు. సో దానివల్ల మీకు అనుమానం వస్తుంది, అసలు ఈ వ్యక్తి నిజమైన వ్యక్తేనా, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, నా గురించి అసలు నిజంగానే జెన్యున్గా ఉన్నారా అనేది మీకు డౌట్ వస్తూ ఉందన్నమాట. సో దాని గురించే ఈరోజు మన రీడింగ్. సో చూద్దాము, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ అండ్ క్లారిటీ ఇవ్వండి. గ్రూప్ నెంబర్ 1 వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వీళ్ళని నమ్మవచ్చా? వీళ్ళు జెన్యున్ పర్సనేనా? నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి జెన్యున్ పర్సనేనా? వీళ్ళని నమ్మవచ్చా? Two of Wands, the Moon, 7 of Wands, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హ్యాంగ్డ్ మ్యాన్. ఈ వ్యక్తిని నమ్మవచ్చా అని అడిగితే కనుక ఈ వ్యక్తి డేంజరస్ పర్సన్ అయితే కాదండి, లేదంటే ఒక చెడ్డ వ్యక్తి అయితే కాదు. కాకపోతే వీళ్ళకి కొన్ని సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అంటే ఏంటంటే వాళ్ళకి తన పైన తనకి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల కానీ, తిన్న దెబ్బలు కానీ, సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా చాలా భయంగా, అనుమానంగా, ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు.
సో వాళ్ళకి మిమ్మల్ని చూసే ఒక దృష్టికోణం అనేది మారింది. సో ఈ వ్యక్తి ఏంటంటే చెడ్డవారైతే కాదండి, కానీ వాళ్ళ గురించిన విషయాలు మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే పాస్ట్లో వాళ్ళు తిన్న దెబ్బల వల్ల మీకు ఏ విషయము తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే తనకి తాను మీకు సరిపడిన వ్యక్తి, తగిన వ్యక్తి కాదు అనుకుంటున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఉంది. నేను నిజంగానే ఇంత అర్హత ఉందా, నాకు ఇంత అర్హత ఉందా అన్నట్టుగా ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ప్లానింగ్ చేస్తున్నారు, ఊహించుకుంటున్నారు. అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక దూరదృష్టి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మిమ్మల్ని నమ్మాలా వద్దా అనే డౌట్ అయితే ఉంది వాళ్ళకి. మీరు నిజంగానే అంటే ఇంత అందమైన వ్యక్తి కావచ్చు, అంత అర్హత ఉండే, కాన్ఫిడెన్స్ ఉండే వ్యక్తి నన్ను ఎందుకు చూస్ చేసుకుంటారు అనే ఒక డౌట్ అనమాట. సో మీతో ముందుకు వెళితే అసలు ఎలా ఉంటుంది ఫ్యూచర్, అసలు దారి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఏ దారి తెలియటం లేదనమాట. సో మీ గురించి ఆలోచిస్తుంటే ఫ్యూచర్లో బాగుంటుందా లేదా అనే డౌట్ అనేది వాళ్ళకి ఉంది. సో దానివల్ల ఏంటంటే ఒక భయము, ఇన్సెక్యూరిటీ, ఇల్యూజన్, కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అలాగే వాళ్ళు చాలా డిఫెన్సివ్గా కూడా ఉన్నారు. డిఫెన్సివ్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళని ఏదైనా అనుమానించినా, ఒక విషయాన్ని అడిగినా సరే, సో వాళ్ళు చాలా డిఫెన్సివ్గా మారిపోతారు, వెంటనే గొడవకి దిగుతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నేను ఇంకా తీసుకోను, నువ్వేమన్నా అన్నావు అంటే కనుక నేను నువ్వు వేసే నిందలు కానీ, లేదంటే నువ్వు నిలదీసి అడిగే ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా వెరీ డిఫెన్సివ్గా మారిపోయారనమాట. ఇక్కడ ప్రేమ, ఇమోషన్స్ కంటే కూడా అనుమానాలు, భయాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. కోపం, భయం, అనుమానం కనబడుతూ ఉంది. సో వాళ్ళ ఎనర్జీ కూడా చూస్తే కూడా ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే తన విషయాలు ఏవి మీకు తెలియకుండా, తన ఫీలింగ్స్ తెలియకుండా దాస్తున్నారు. సో వాళ్ళలో అన్ని రకాల నెగిటివ్ ఇమోషన్స్ అనేవి ఉన్నాయి. ఒక కోపము, ఫిజికల్ అట్రాక్షను, ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూద్దాము అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ముందు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి. 5 ఆఫ్ సోర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 2 ఆఫ్ వాండ్స్, సేమ్ కార్డ్స్ వచ్చాయండి. లవ్. సో వాళ్ళకైతే ప్రేమ అనేది ఉందండి, కానీ ఆ ప్రేమ వెనకాతలు కూడా చాలా ఒక ఏమంటారు ఈగో, మళ్ళా ప్రైడ్, ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే ప్రేమ ఎంతైనా ఉండని, కానీ వాళ్ళు తన ఏమంటారు ఈగోని దాటి, సెల్ఫ్ రెస్పెక్ట్ దాటి మీ దగ్గరికి రారు. సో మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఒకవేళ ఏదైనా ఫైట్స్ జరిగాయా, సో ఆ వ్యక్తి అయితే ఒక ఆ విషయంలో గెలవాలనే కోరుకుంటారు. అంటే వాళ్ళు తన మైండ్ని ఎక్కువగా వింటారు, కానీ తన హార్ట్ గురించి ఆలోచించరు. ఎమోషన్స్తో పని లేదు ఈ వ్యక్తికి. చాలా చాలా స్ట్రాంగ్ మెటీరియలిస్టిక్ పర్సన్ అనమాట. సో వాళ్ళైతే నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోరండి, ఓన్లీ అలాగ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టక్ పొజిషన్లో ఉన్నారు. సో మిమ్మల్ని నమ్మడం అనేది వాళ్ళకి భయంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ముందుకు రాలేక అలాగా నిలిచిపోయారనమాట. సో కానీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయితే వేస్తున్నారు, కానీ అది యాక్షన్లోకి వస్తుందా అంటే యాక్షన్ అనేది కనబట్టలేదు. ఓన్లీ ప్రస్తుతానికైతే ప్లానింగ్ మాత్రమే కనబడుతుంది. సో వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కనుక ఉద్దేశం అయితే పెద్దగా ఏమీ లేదండి. మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఇష్టం ఉంది, కానీ వాళ్ళకి భయం వల్ల సో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, గ్రూప్ నెంబర్ 1 ఇదండి మీ రీడింగ్. సో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఓకే, మన గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో మీ వ్యక్తి యొక్క పేరు ఐ నుంచి క్యూ వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం గ్రూప్ నెంబర్ 2. సో చూద్దాము అసలు మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది ప్రస్తుతానికి, మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి.
ఇది మీ ఎనర్జీ, ద ఎంపరర్. ఇది వాళ్ళ ఎనర్జీ, ది సన్. సో ఇద్దరు ఎనర్జీస్ బాగానే ఉన్నాయండి, పాజిటివ్గానే ఉన్నాయి. కాకపోతే మీరేంటంటే మీకు చాలా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో, ప్రైడ్ అనొచ్చు. సో మీరేంటంటే మీ మీ ఈగో వల్ల మీరు వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వటం లేదు అనిపిస్తూ ఉంది నాకు. మీరేంటంటే ఒక సైలెంట్గా ఉన్నారు, వాళ్ళనే నా దగ్గరికి రాని అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. మీరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం లేదు. సో మీరు చెప్పిన మాట వింటేనే మీరు ఆ వ్యక్తిని మీ లైఫ్లోకి రాణిస్తారు. అంటే మీకు కోరిన విధంగా వాళ్ళు మారితే అప్పుడు మాత్రమే మీరు యాక్సెప్ట్ చేస్తారు. మీరు చాలా స్ట్రిక్ట్గా, స్టబర్న్గా ఉన్నారు. వెరీ డామినేటింగ్ పర్సనాలిటీ. మీరు ఏమనుకున్నా సరే, నా గ్రూప్ నెంబర్ 2 వాళ్ళు ఏంటంటే వెరీ డామినేటింగ్ పర్సనాలిటీ. సో వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ని చాలా డామినేట్ చేయాలనుకుంటారు. మీరు చెప్పినట్టుగానే వాళ్ళు వినాలి అని మీరు భావిస్తారు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ఒక పట్టుదల పట్టి అలాగా వెయిట్ చేస్తున్నారు. సో మీ వ్యక్తి పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. మీ గురించి ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి ఒక రకమైన వెరీ పాజిటివ్ ఫీలింగ్స్ అనేది కనబడుతూ ఉంది. సో మీతో లాంగ్ టర్మ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మీతో మాట్లాడకపోవచ్చు, మీతో డిఫరెన్స్ ఉండిండొచ్చు, డిస్టెన్స్లో ఉండొచ్చు. కానీ వాళ్ళ ప్లానింగ్ అయితే మాత్రము మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, మీతో ఒక మ్యారేజ్, పిల్లలు అండ్ ఒక ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వటము, ఇలాగా చాలా చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కనబడుతూ ఉంది. ఒక ఫ్రెష్ ఎనర్జీ అయితే కనబడుతూ ఉంది. సో వాళ్ళైతే ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో అనేది కోరుకుంటున్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీ. మీకంటే కూడా మీ వ్యక్తి యొక్క ఎనర్జీ బాగుంది. సో చూద్దాము ఇప్పుడు అసలు ఈ వ్యక్తిని నమ్మవచ్చా? ఈ వ్యక్తి జెన్యూనేనా? ఈ వ్యక్తి నిజమైన మనిషా? వాళ్ళు చూపించే ఫీలింగ్స్ కానీ, వాళ్ళు చెప్పే మాటలు కానీ ఇది నిజంగానే జెన్యూనా? వాళ్ళు జెన్యూనేనా? వాళ్ళని నమ్మవచ్చా? 6 of Swords, the Empress, Ace of Swords, Ace of Cups. సో ఖచ్చితంగా ఈ వ్యక్తినైనా నమ్మవచ్చండి. వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ కూడా నిజమే. కాకపోతే వాళ్ళు మీ నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయారంటే మీ ఇద్దరికి మధ్య మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీరేంటంటే వాళ్ళని పదే పదే బ్లేమ్ చేయడము, అనుమానించడము, సో వాళ్ళని నిలదీసి అడగడము, ఇవన్నీ అయితే వాళ్ళకి నచ్చటం లేదు. సో మీరు ప్లస్ మీరు చాలా డామినేటింగ్గా ఉంటారు. ఏంటంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఎత్తాలి, నాతో మాట్లాడాలి, అది ఇదని కొన్ని రూల్స్ అండ్ ఇవి పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆఫీస్ పనులు కానీ ఏది కానీ వాళ్ళ పనులు అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో దానివల్ల వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ ఇద్దరికి కాంటాక్ట్ లేదు, నో కమ్యూనికేషను. సో ఇద్దరు సపరేట్గా ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఒక నిశ్శబ్దం, ఒక సైలెన్స్, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. కానీ వాళ్ళ మనసులో అయితే మీ పైన చాలా చాలా ప్రేమ ఉంది. సో మిమ్మల్ని ఆల్రెడీ తన పిల్లలకు తల్లిగా కానీ తండ్రిగా కానీ ఊహించుకుంటున్నారు. సో వాళ్ళకి మీ పైన విపరీతమైన ప్రేమ ఉంది. ఒక క్లారిటీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏంటంటే ముఖం మీదే చెప్పే ఒక వ్యక్తి అనమాట, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సో వీళ్ళు ఏంటంటే ఏదైనా చెప్పాలనుకుంటే కూడా ముఖం మీద చెప్పేస్తారు. వాళ్ళకి దాచుకునే ఒక పని లేదు. సో వాళ్ళు పాస్ట్లో చాలా చాలా ఫేస్ చేస్తున్నారు, అది మీతో కానీ వేరే వాళ్ళతో కానీ. సో వాళ్ళకి ఏంటంటే ఒక మెచ్యూరిటీ, ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో దానివల్ల ఏంటంటే అన్నీ తెలుసు వాళ్ళకి. అంటే మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, అంటే మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశారు వాళ్ళు. సో మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది తెలుసు. సో దానివల్ల ఏంటంటే కొంచెం దూరంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు అన్నట్టుగా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, దూరంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అయితే ప్యూర్గా ఉన్నాయండి. వాళ్ళు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీ గురించి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కోరుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలనే కోరుకుంటున్నారు, మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. సో వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి. మరి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, మీరిద్దరు ఎందుకు సపరేషన్లో ఉన్నారనేది మీకే తెలియాలి. ఓకే, ఇప్పుడు చూద్దాము అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నైట్ ఆఫ్ కప్స్, 10 of cups, 2 of pentacles, sorry 9 of cups అది. సో దెన్
నెక్స్ట్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా వాళ్ళు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారండి. సో మోస్ట్లీ మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, లేదంటే బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వచ్చు పాస్ట్లో. సో మీ చైల్డ్హుడ్ క్రష్ అవ్వచ్చు, క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్, లేదంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు. సో చాలా కాలంగా చిన్ననాటి నుంచి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీతో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారు. సో వాళ్ళైతే మీకు ప్రపోజ్ చేస్తారు. నెక్స్ట్ ఒక ఎంగేజ్మెంట్ కూడా కనబడతా ఉంది నాకు. కాకపోతే వాళ్ళకి 2 విషయాలతో జగులు చేస్తున్నారు వాళ్ళు. అది మేబీ వాళ్ళ లైఫ్లో వేరే ఎవరైనా వ్యక్తి ఉన్నారేమో, వాళ్ళతో జగులు చేస్తున్నారు. లేదంటే వాళ్ళు ఆఫీస్ పనుల్లోని, బిజినెస్లోని చాలా బిజీగా ఉండుండొచ్చు. సో వాళ్ళకి ప్రస్తుతానికైతే బ్యాలెన్స్ అనేది లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో యాక్షన్ అనేది తీసుకుంటారు, మీ దగ్గరికి వస్తారు, ప్రపోజ్ చేస్తారు. నెక్స్ట్ డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది మీ ఇద్దరికిను. సో మీరిద్దరూ హ్యాపీగా ఉండబోతారు, నాకు అదైతే కనబడుతుంది. పైల్ నెంబర్ 2, గ్రూప్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో మీ చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనేది వచ్చిందండి. సో ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. ఇప్పుడు మనము 3rd గ్రూప్ నెంబర్ 3కి వెళ్దాం. ఎవరైతే ఈ గ్రూప్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో, మీ వ్యక్తి పేరు R నుంచి Z వరకు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసం. గ్రూప్ నెంబర్ 3 చూద్దాము అసలు మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయి. మీ ఎనర్జీ ఇది, ది సన్. వాళ్ళ ఎనర్జీ చూద్దాము, డెవిల్. ఓ మై గాడ్. ఓకే, సో మీ ఎనర్జీ అయితే చాలా చాలా బాగుందండి. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ వ్యక్తితో మీకు ఒక ఫ్యామిలీ కావాలి. ఈ వ్యక్తితో మాట్లాడినా, వాళ్ళతో టైం స్పెండ్ చేసినా మీకు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఫ్యూచర్ అనేది ఊహిస్తున్నారు, ఈ వ్యక్తితో ఒక ఫ్యామిలీని ఊహిస్తున్నారు, ఒక ఇల్లు కట్టుకోవడము, పిల్లలు కనడము, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది మీరు ఈ వ్యక్తితో కోరుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు కూడా మీ మనసులో ఎటువంటి భేదభావాలు అనేవి లేవు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఎనర్జీ ఏంటంటే వెరీ డెవిలిష్ ఎనర్జీ అండి. వెరీ ఫిజికల్ అట్రాక్షన్ అయితే విపరీతంగా ఉంది. అసలు మీరు ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు మీతో ఫిజికల్ కాంటాక్ట్ అవుతుందా అన్నట్టుగా రాత్రి పగళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నారు. ప్లస్ ఈ వ్యక్తికి మీ పైన ఏదో ఒక కోపం కూడా ఉంది. ప్లస్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అవ్వచ్చు. మీరు సింగిల్, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మీ గురించిన ఆలోచనలు అనేవి పదే పదే వాళ్ళని వెంటాడుతున్నాయి. సో వాళ్ళు 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. అసలు మిమ్మల్ని ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి. సో మీ ఇద్దరికి మధ్య ఏదో రిస్ట్రిక్షన్ ఉందండి. బికాజ్ ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్య ఏదో ఒక రిస్ట్రిక్షన్ అనేది క్లియర్గా కనబడుతూ ఉంది. సో దానివల్ల ఈ వ్యక్తి మీ దగ్గరికి అనేది రాలేకపోతున్నారు. సో కానీ అలాగనే వాళ్ళ కోరికలు అనేవి కూడా వాళ్ళు అణుచుకోలేకపోతున్నారు. ఎలా మాట్లాడాలి మీతో అనేది తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎలాగైనా మిమ్మల్ని పొందాలి. అది ఏ విధంగా ఏమంటారు, సామధాన భేద దండోపాయాలు ఏ విధంగా అయినా మిమ్మల్ని పొందాలి అనే ఆలోచన అయితే కనబడతా ఉంది. చాలా డెవిలిష్ ఎనర్జీ, విపరీతమైన అబ్సెషన్ అనమాట. ఇంకా రాత్రి పగళ్ళు నిద్రపోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు. సరే, ఈ వ్యక్తి జెన్యూనా? ఈ వ్యక్తిని నిజంగా నమ్మచ్చా? ఒకవేళ ప్లేయరా ఏంటి? అసలు ప్లేయర్ అనగానే ప్లేయర్ కార్డు వచ్చిందండి. ద టవర్, 9 ఆఫ్ సోర్డ్స్, ద ఎంపరర్. సో ఈ వ్యక్తి చెడ్డవారని చెప్పలేమండి. వాళ్ళు ఒక మంచి లీడర్షిప్ పొజిషన్లో ఉండిండొచ్చు. సో వాళ్ళ కింద చాలామంది వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. వీళ్ళు వెతుక్కొని వెళ్ళే అవసరం లేదు వీళ్ళకి. సో వీళ్ళకి ఏంటంటే అవకాశాలు వాళ్ళ కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి. అంటే వేరే ఆపోజిట్ జెండర్ వాళ్ళు వీళ్ళ దగ్గరికే వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మంచి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నారు. సో డబ్బుల కోసము, పదవి కోసము ఎంతమంది అయినా వెంట పడతారు కదా. సో అలాంటి అవకాశాలు ఈ వ్యక్తికి ఉన్నాయి.
సో ఈ వ్యక్తి మెంటాలిటీ ప్రకారం కూడా, మనస్తత్వం కూడా కొంచెం ప్లేయర్ ఎనర్జీ, ఎవరికి కమిట్మెంట్ అనేది ఇవ్వరు. సో వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. సో దానివల్ల ఏంటంటే చాలా ఒక ప్లేయర్ లాగా వాళ్ళతో ఫ్లర్ట్ చేయటము, వాళ్ళు ఓకే అంటే ఇంక ముందుకు ప్రొసీడ్ అవ్వటము. ఇక్కడ ఏంటంటే మీరు దానికి ఒప్పుకోవటం లేదు, మీరు కొంచెము బౌండరీస్ అనేది సెట్ చేశారు. సో దానికి ఏంటంటే దానివల్ల వాళ్ళకి మీరు దక్కటం లేదు అనే బాధ, ఒక రకమైన ఈగో, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారు మిమ్మల్ని. ఎందుకు రాదు ఈ పర్సన్, ఎందుకు రాడు ఈ పర్సన్ అన్నట్టుగా వాళ్ళకి ఒక ఛాలెంజ్ లాగా ఉంది. సో ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఒక టవర్ మూమెంట్ అనేది వచ్చింది. మేబీ మీరిద్దరికి ఫైట్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు వాళ్ళని ఎదిరించి ఉండొచ్చు. ఒకవేళ మీరు ఒకే దగ్గర పనిచేస్తున్న ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా సరే, మీరు ఇంతకుముందు వాళ్ళని ఎదిరించి ఉండొచ్చు. ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది మీ ఇద్దరి మధ్య, పెద్ద ఆర్గ్యుమెంట్, గొడవ, అది ఏమంటారు, రెప్యుటేషన్ కూడా పోయింది, మీకు పరువు నష్టం కూడా జరిగింది ఈ వ్యక్తి వల్ల, ఆ వ్యక్తికి మీ వల్ల కూడా జరిగింది. సో ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోలేక ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఒక యాంగ్జైటీ, డిప్రెషను. సో చాలా బాధపడ్డారు, ఇవన్నీ జరిగాయి వాళ్ళ లైఫ్లో. సో వీళ్ళని నమ్మవచ్చా అంటే జెన్యూన్ అని చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు కమిట్మెంట్ అయితే ఎవరికి కూడా ఇవ్వరండి. వాళ్ళు అందరితోని ఫ్లర్ట్ చేస్తారు, అందరితోని ప్లే చేస్తారు, కానీ వీళ్ళు కమిట్మెంట్ అంతా ఇవ్వరు. కానీ వాళ్ళ మనసులో ఏం జరుగుతుందంటే చాలా అలజడి, గందరగోళం, ఒక టెన్షన్, బాధ, ఏడుపు, రాత్రులు నిద్ర లేకపోవటము, ఆరోగ్య సమస్యలు, చాలా చాలా విషయాలు అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు నమ్మవచ్చా అంటే మీరు కేర్ఫుల్గా ఉండడం అనేది మంచిది. సో వాళ్ళు ఎవరికి అగెన్స్ట్గా అయితే వెళ్ళరు, ఎవరైతే ఇష్టపడి వాళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళతో మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్తారు, ఏమైనా చెడ్డ పనులు చేస్తారు, కానీ వీళ్ళు ఎవరి వెంట పడరు. ఓకేనా? సో చూద్దాము అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది. Ace of Wands, Queen of Swords, Knight of Swords, మళ్ళా వచ్చింది నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీతో కూడా అసలు యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళు ఒక ప్లేయర్గానే స్టార్ట్ చేశారండి. మీతో ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకుంటారు, ఒక ప్లేయర్ లాగా మీ దగ్గరికి వస్తారు, అంటే మీతో ఒక ఫిజికల్ కనెక్షన్ అనేది కావాలి అన్నట్టుగానే మీ దగ్గరికి వస్తారు. కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు చాలా భయపడతారు, ఎందుకంటే మీరు ఒక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ పొజిషన్లో ఉన్నారు. సో మీరేంటంటే ఏదైనా కొంచెం ఎక్కువ వేషాలు వేసినా, తేడా వచ్చినా మీరు వెంటనే వేసేస్తారనమాట. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు చాలా ధైర్యవంతులు. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి కళ్ళబుల్లి మాటలకి పడిపోవటం కానీ, సో ఎలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీకు ఇలాంటివన్నీ మీకు నచ్చవు. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా దూరంగా ఉంటారు ఇలాంటి వ్యక్తులకి, మంచి గుణపాఠం అనేది నేర్పిస్తారు. మీరు చాలా మీ బౌండరీస్లో మీరైతే ఉంటారు. కాకపోతే ఈ వ్యక్తి అయితే మీతో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. ఖచ్చితంగా మీరు మాట్లాడకపోయినా వాళ్ళే మీ వెంటపడి మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. మీతో చాలా ఫాస్ట్గా వితిన్ ఐ థింక్ 1 వీక్ అని చెప్పుకోవచ్చు. వితిన్ 1 వీక్లోనే ఫ్యూ డేస్లోనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారండి. ఎందుకంటే 2 నైట్స్ అనేవి వచ్చాయంటే కనుక విపరీతమైన యాక్షన్, ప్యాషన్ కనబడతా ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు మీ నుంచి దూరంగా అయితే ఉండలేరు, దానివల్ల మీ దగ్గరికి అయితే వస్తారు. కానీ మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టము. కానీ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని పొందాలి అనే ఆలోచనతోనే వస్తున్నారు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు మీ కమ్యూనికేషను, కాన్వర్సేషను. ఇంకా ఆ తర్వాత ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ ఇద్దరికిను. కానీ ఐఎమ్ 100% ష్యూర్ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఓకేనా? సో ఇది ఇవాళ రీడింగ్ గ్రూప్ నెంబర్ 3. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.